ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో రేపటి నుంచి ప్రభుత్వ స్కూల్స్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. ఇక రేపటి నుంచే ప్రభుత్వం వారి కోసం కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో స్టూడెంట్స్ కు ఉచిత బ్రేక్ఫాస్ట్ అందించే ప్రతిష్టాత్మక పథకాన్ని మొదలుపెట్టనుంది. తొలి విడతగా 1302 విద్యా సంస్థల్లో 1,44,610 మంది విద్యార్థులకు వారంలో 6 రోజులు బ్రేక్ఫాస్ట్ అందించనుంది. దీని ద్వారా ఈ విద్యా సంవత్సరంలో 22 లక్షల మంది విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తామంటోంది. ఇందుకోసం 720 కోట్లు కేటాయించారు. ఇందుకు గాను తెలంగాణ వ్యాప్తంగా 299.90 కోట్ల రూపాయలతో 39 సెంట్రలైజ్డ్ కిచెన్లను నిర్మిస్తున్నారు. ఇక ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే 1.70 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అందించనున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. అనుష, తెలంగాణ వ్యాప్తంగా రేపు విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. జూనియర్ కళాశాలలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల సంస్థలు కూడా రేపటి నుంచి తెరుచుకోనున్నాయి. అయితే జూన్ 12 తారీఖునే అటు విద్యా సంస్థలు తెరుచుకునేటువంటి పరిస్థితులలో నిన్న సెకండ్ సాటర్డే, ఇవాళ ఆదివారము కనుక మరొక 2 రోజులు ప్రభుత్వం సెలవులు పొడిగించి రేపటి నుంచి కూడా ఈ విద్యా సంస్థల పునఃప్రారంభానికి సిద్ధమైంది. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వాలలో చదివేటువంటి విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్న దానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 720 కోట్ల బడ్జెట్ ని కేటాయించింది. దీంతో 22 లక్షల మంది విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు కూడా ఇప్పటికే సన్నాహాలు చేస్తా ఉంది. అటు జూనియర్ కాలేజీల్లో చదివేటువంటి 1,70,00,000 మంది విద్యార్థులకు కూడా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి భరోసానిస్తూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం ఉచిత బ్రేక్ఫాస్ట్ పథకానికి రేపటి నుంచి కూడా శ్రీకారం చుట్టుతుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే విద్యాశాఖ ఏర్పాట్లను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 1302 విద్యా సంస్థలను ఎంపిక చేసింది. ఇందులో 1269 ప్రభుత్వ పాఠశాలలు, 33 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ప్రారంభంలో ఈ పాఠశాలలోని దాదాపు లక్షలాది మంది విద్యార్థులకు కూడా వారంలో ఆదివారం మినహా 6 రోజులు కూడా రుచికరమైనటువంటి పౌష్టిక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని అందించనున్నారు. ఈ అల్పాహార పథకానికి శాస్త్రీయంగా పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో అమలు చేయడానికి ప్రభుత్వం సెంట్రలైజ్డ్ కిచెన్లను కూడా విధానాన్ని ఎంచుకుంది. కొత్త విద్యా సంవత్సరంలోగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు ఈ పథకాన్ని విడతల వారీగా విస్తరించనున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 39 చోట్ల కూడా మోడర్న్ కిచెన్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 299 కోట్ల రూపాయల అంచనాతో కూడా నిర్మాణాలు చేస్తా ఉంది. అందులో భాగంగా ఇప్పటికే 7 కిచెన్లను కూడా అత్యాధునికంగా కూడా అప్గ్రేడ్ చేస్తూ 33 కిచెన్లను కొత్తగా నిర్మించనున్నారు. ఈ నిర్మాణంలో ప్రభుత్వం తన వాటాగా 70% నిధులను భరిస్తుండగా మిగిలిన 30% కూడా భాగస్వామ్య స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా సమకూరుస్తాయని చెప్తా ఉంది. ప్రభుత్వం విద్యా సంక్షేమ మౌలికాభివృద్ధి సంస్థ ఈ కిచెన్ల నిర్మాణ బాధ్యతలను కూడా పర్యవేక్షిస్తుంది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా విజయవంతంగా పూర్తయినటువంటి పరిస్థితి. ఈ పథకం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రీ ప్రైమరీ తరగతుల నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుతున్నటువంటి 22 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. అందుకోసం ప్రభుత్వం ఏటా 720 కోట్ల రూపాయలను కూడా ఖర్చు చేస్తా ఉంది. అల్పాహారానికి 540 కోట్ల రూపాయలు, అటు విద్యార్థులకు పాలు అందించేందుకు 180 కోట్లు కూడా కేటాయించింది. ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం కూడా ప్రత్యేకంగా 56 కోట్ల రూపాయలను కూడా కేటాయించింది. ఇక విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారంలో 3 రోజుల పాటు పాలు, రాగి జావ అందించనున్నారు. ఇందులో ప్రీ ప్రైమరీ నుంచి 5వ తరగతి వరకు కూడా 75 మిల్లీమీటర్లు, ఆపై తరగతుల వారికి కూడా 100 మిల్లీమీటర్ల చొప్పున కూడా వీటిని పంపిణీ చేస్తారు. మొదటి విడతలో ఈ పథక నిర్వహణకు బాధ్యతలను హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్, మన్నా ట్రస్ట్ లకు అప్పగించారు. హరే కృష్ణ మూవ్మెంట్ సంస్థ వికారాబాద్, నారాయణపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, హన్మకొండ, వరంగల్ జిల్లాలోని
1162 పాఠశాలలతో పాటు 21 జూనియర్ కళాశాలలో ఈ పథకాన్ని అమలు చేస్తా ఉంది. మన్నా ట్రస్ట్ సంస్థ హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని 107 పాఠశాలలు, 12 కళాశాలలలో ఈ బాధ్యతలు నిర్వహిస్తా ఉంది. దీంతో పాటు ఇప్పటి వరకు కేవలం పాఠశాలలకే పరిమితమైనటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని ఇకపై ప్రభుత్వ జూనియర్ కళాశాలలలోనూ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కూడా విస్తరించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. రేపటి నుంచి 33 కళాశాలల్లో ఇది ప్రారంభం అవుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 430 ప్రభుత్వ కళాశాలల్లోని 1.70 లక్షల మంది విద్యార్థులకు త్వరలోనే ఈ మధ్యాహ్న భోజనం కూడా అందించనున్నారు. ఇప్పటికే పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు పంపినటువంటి అధికారిక మెనూ ప్రకారం రేపటి నుంచి దోశ, చట్నీ, సాంబార్, మంగళవారం మిల్లెట్ ఇడ్లీ సాంబార్, బుధవారం పూరి మిక్స్డ్ వెజిటేబుల్ కుర్మా, గురువారం బోండా చట్నీ, శుక్రవారం ఇడ్లీ సాంబార్, శనివారం ఉప్మా చట్నీ సాంబార్ అందించనున్నారు. వయసును బట్టి కూడా ఉప్మాను 150 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు కూడా వడ్డించే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు పేద మధ్యతరగతి విద్యార్థులుగా ప్రభుత్వం గుర్తించింది. ఆ క్రమంలోనే వారికి పౌష్టికాహారం అందించాలన్న కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టింది. అనేక మంది కూడా ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ఇప్పటికీ ఆయా తల్లిదండ్రులు పొందుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా దిగువ మధ్యతరగతి కుటుంబాలుగా ప్రభుత్వం గుర్తించింది. పౌష్టికాహారం అందించడం ద్వారా పిల్లల్లో అటు ఎముకల బలం, శారీరకంగా కూడా దృఢంగా తయారవుతారు. దాంతో మానసికంగా చదువుకోవడానికి ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఈ ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు. ఈ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అమల్లోకి వస్తే మాత్రం ఇది పేద మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో కొంత ఊరటనిచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. మరొక పక్క తల్లిదండ్రులు తమ పిల్లలకు ఒక పూట భోజనం కూడా అందించలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు. ఒకవేళ అందించినా కూడా కూలీ నాలి చేసుకొని వారికి సరైనటువంటి ఆహారాన్ని అందించేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. వారందరికీ కూడా తల్లిదండ్రులకు కూడా కొంత ఇది ఆర్థికంగా వెసులుబాటే అంశంగా కూడా చెప్పుకోవచ్చు. యాకేష్, గతంలో మనం చూసుకున్నాం ప్రభుత్వ స్కూల్స్ లో మధ్యాహ్న భోజన సమయంలో అన్నం సరిగా లేకపోవడం, కర్రీస్ కానీ ఇలాంటివి సరిగా పెట్టకపోవడం లాంటి ఘటనలు అయితే చోటు చేసుకున్న సిచ్యువేషన్స్ మనం చూస్తాం. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటుందా గవర్నమెంట్ ఇప్పుడు? వాస్తవానికి గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో భోజనం అంటేనే నాసిరకంగా ఉండేది. ఉడకని అన్నము, నీళ్ల చారు లాంటి ఆహార పదార్థాలు కూరగాయలల్లా వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గతంలో దొడ్డు బియ్యము ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేసేది, అవే దొడ్డు బియ్యాన్ని వండి విద్యార్థులకు పెట్టే విధానం ఉండేది. అయితే ఎప్పుడైతే ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుందో అది పాఠశాలలకు కూడా పంపిణీ చేస్తా ఉంది. ఇంకో విద్యార్థికి అంటే తరగతిని బట్టి కూడా పరిణామం పెంచుతా ఉంది. కొంత అన్నం కూడా ఎక్కువనే విద్యార్థులకు పెట్టే అవకాశం ఉంది. ఎక్కడ కూడా నాణ్యతలో రాజీ పడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా సన్న బియ్యం విద్యార్థులకు పంపిణీ చేసి పూర్తి స్థాయిలో మంచి నాణ్యమైనటువంటి అన్నాన్ని ఒక్కో రోజు ఒక్కో కూరని కూడా ఆ అన్నంలో చేర్చుతున్నటువంటి పరిస్థితి. అంటే రోజు ఒకే కూర తిన్నా కూడా విద్యార్థులు వాటిని తినలేని పరిస్థితి ఉంటుంది కనుక రోజుకొక కూరను కూడా మెనూలో చేర్చి దానికి కావాల్సినటువంటి అమౌంట్ ను కూడా ప్రభుత్వము విడుదల చేస్తా ఉంది. ఒక్కసారిగా వాళ్ళు అంటే గ్రామీణ ప్రాంతాల్లో వారంతా కూడా వంట చేసుకొని ఒక్కసారిగా బిల్స్ పెట్టుకునేటువంటి పద్ధతి ఉంటుంది. నెలవారీగా బిల్లులను కూడా ప్రభుత్వం మంజూరు చేస్తా ఉంది. వచ్చే బిల్స్ కూడా కొంత ఆలస్యమైనటువంటి క్రమంలో వాళ్ళు ఎవరైతే నిర్వాహకులు ఉంటారో కొంత దాన్ని నీళ్ల చారు గాని లేకుంటే ఇతర మురిగిపోయిన అంటే కొంచెం పురుగులు పట్టినటువంటి కూరగాయలను కూడా వంటలో వినియోగించేటువంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు ప్రభుత్వం కూడా నెలకోసారో లేకుంటే 2 నెలలకోసారో బిల్లులను రిలీజ్ చేస్తా ఉంది కనుక వాళ్లకు నిర్వహణ కూడా కొంత కష్టంగా లేదు. ఎప్పటికప్పుడు బిల్స్ వస్తున్నాయి కనుక వారు కూడా తాజా కూరగాయలు కానీ అటు ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సన్న బియ్యాన్ని వండి విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనాన్ని అయితే ప్రస్తుతం పెడతా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు మరి ఒకసారి పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేయడం వల్ల ప్రధానంగా వీటికి చెక్ పెట్టవచ్చు అనేది ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే వాటికి ఎప్పటికప్పుడు వంటకు సంబంధించినటువంటి బిల్లులను అయితే రిలీజ్ చేస్తానని చెప్పుకోవచ్చు. రైట్ యాకేష్, థ్యాంక్ యూ.